ఇక్కడ నుంచి దారి. వావ్, ఇక్కడ నుంచి దారి దొరికింది నాకు. ఈ హెలికాప్టర్ వాడు ఇక్కడ దింపాడేంటి? సరే, మనం త్వరగా చీకటి పడేలోగా ఆఫ్రికా చేరుకోవాలి. లేదంటే ఇది చాలా దిట్టమైన అడవి. ఇందులో రకరకాల భయంకరమైన జంతువులు ఉంటాయి. రండి రండి, రదిగో అలా అన్నానో లేదో అక్కడ చూడండి, అక్కడ కమ్ 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 దేర్ అక్కడ త్రాచు. సైలెంట్గా ఉండండి. ఇప్పుడు మనకి పూటకి అదే భోజనం కాబోతుంది. సైలెంట్గా ఉండండి. సైలెంట్గా ఉండండి. పడింది. అలా దూరం నడిచి తప్పిగా వేస్తుంది. దాహంగా ఉంది. చూద్దాం. బాటిల్లో నీళ్ళు. ఓ షేట్, బాటిల్లో నీళ్ళు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. చుట్టూరా ఎవరు లేరు కూడా. ఇప్పుడు ఇలాంటి సమయంలోనే మన మూత్రం మనమే తాగాల్సి ఉంటుంది. దానికి ఒక బట్ట కావాల్సి ఉంటుంది. బట్ట ఇంత పెద్ద అడవిలో దొరకడం కష్టమే, కానీ వెతికితే దొరకందంటూ ఏదీ లేదని ప్రకాష్ రాజ్ గారు చెప్పారు కదా, అది మనం ఇప్పుడు ఫాలో అవుదాం. రండి, ముందుకు రండి. సైలెంట్ రండి. ఓ షట్! చూడండి అక్కడ ఎంత పెద్ద పొట్టుందో. చూడండి అక్కడ ఎంత పెద్ద పొట్టుందో. ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ అండి. పదండి. చాలా ఉంది ఆఫ్రికాకి వెళ్ళాలంటే. కాబట్టి మనం ఈరోజు రాత్రి ఇక్కడే స్టే చేయాల్సి ఉంటుంది. దానికి కూడా మనం ఏదో ఒకటి ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇది పెంచి నేను గుడిసెగా కట్టుకొని ఈరోజు నా నివాసం ఇక్కడే ఉంచుకుంటాను.